రాయకపాటి నుంచి ఎక్కడ దాకా? హాస్పిటల్కి వెళ్తావా? ధన్యవాదాలు. రాయకంపాటి బస్సు వేమూరు హాస్పిటల్ దగ్గర ఆగుద్దిగా. ధన్యవాదాలు. ఏం చదువుతున్నావు? చదువు 7వ తరగతి. కొమ్మటి వెంకటేశ్వరరావు గారి దేవురు తెలుసా ఆయన? ధన్యవాదాలు నీకైతే తెలిసినందుకు. కొమ్మటి వెంకటేశ్వరరావు గారు యాక్టర్, కొల్లూరులో చదివాడంట, కొల్లూరు స్కూల్లో. ధన్యవాదాలు. వేమూరు దేవటం హుషారుగా బస్సు దిగా. వేమూరు దేవటమే ఐదువారం జనాలు ప్రయాణంలో వేమూరు కనపడుతుంది. శవల రోడ్డే అట్టగే. ధన్యవాదాలు. తొందరకే వదలండి. వేమూరు వదలండి హుషారుగా. వేమూరు కనపడుతుంది. దిగాలి హుషారుగా వేమూరు. వేమూరు రైటే బావచ్చుగా. రైటేనా? వేమూరు రైట్. వేమూరు రైట్. ధన్యవాదాలతో కనిపిస్తున్న వేమూరు కనపడుతుంది. రాబోయే ఊరు జాంపనే. ఐదువారం జనాలు ప్రయాణంలో. చావల రోడ్డు ఉన్నారు దిగేవాళ్ళు. చావల రోడ్డు వేమూరు చావల రోడ్డు. వేమూరు చావల రోడ్డు వచ్చాం. వేమూరు చావల రోడ్డు ఎక్కాలా? రామరే హుషారుగా. ధన్యవాదాలు వేమూరుకే. వేమూరు ధన్యవాదాలేగా. మనం ఇరుకుపట్టిపోల నుంచి వచ్చాయని చెప్పాం. కొద్దిగా శాంపిల్గా చెప్పాలా ఇరుకుపట్టిపోలని. ఎందుకంటే కొద్దిగా ముందు మన భవిష్యత్తులో బాగా హుషారుగా ఉండాలి మనం. ఇంతగా రాయకంపాడు కూడా రోడ్డు వేస్తారులే. వేస్తారు రాసుకుంటున్నారు వాళ్ళు. నేను ఉండటంగా కాదు, పోటీలో ఉండాలి. పనిలో బలం. ఆ బుక్లో రాసుకుంటున్నారు ఏ ఊరికి రోడ్లు లేవు అని. ఏ ఊరికి రోడ్లు లేవు, ఎంతవరకు వేశారు అవన్నీ రాసుకుంటున్నారు. రాసుకుంటే నాకు తెలిసేది. మనం చెబుతుంటే అర్థమవుద్ది. వేమూరు ఓం నమ శివాయ. జంషెట్ చూడండి ఒకసారిగా. జంషెట్లే వేమూరులో జంషెట్టు. అది శనిబాబు వాడు ఉన్నాడు జంషెట్లో. మనం చెప్పిన పని చేపిస్తాడు. ధన్యవాదాలు. తొండన్నట్టే.